కేవలము ఆయన యందు భక్తితో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన మనకి రక్షకుడు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి సర్వకాలముల యందు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సాధారణంగా ఏం చెప్తామంటే భక్తి కలిగిన వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు అంటే ఇప్పుడు ప్రయోజనం ఎవరిది? నేను భక్తిగా ఉన్నాను అనుకోండి, నా భక్తి వలన నేను ఈశ్వరుని చేత రక్షింపబడతాను. ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది భక్తిగా ఉండడం వల్ల? అదేమిటంటే అంత ఆలోచన ఎందుకండి దానికి? ఎవరికి కలుగుతుంది? ఎవరు భక్తిగా ఉంటే తప్పు. అది ఎవరు భక్తిగా ఉంటే అలా కలిగితే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని నేను అంత తేలిక ప్రశ్న ఎందుకు వేస్తానండి? ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళకి రక్షణ కలగడం కాదు, దాన్ని శాస్త్రం అంటుంది అనుషంగిక ప్రయోజనము అంటుంది. అంటే గొడుగు పట్టుకుని వెళ్తున్నవాడు ఎండగా ఉందని విడుతుండగా వాన కురిసినా రక్షింపబడినట్టు. ఆవు గుళ్ళోకి వెడితే ఆవుని పట్టుకుందామని వెళ్ళినవాడు ఆవు గుడి చుట్టూ పరిగెడితే ఆవు కోసమని గుడి చుట్టూ పరిగిన వాడికి ప్రదక్షిణ పుణ్యం పడ్డట్టు. అది అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి వల్ల? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం కలగడం కదండి. పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు. ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది? ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేటతెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము. అందుకే భగవంతుడు అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు, నేను వాని కొరకు రక్షింపవలయవాడు అన్నాడు ఆయన. నేను ఉన్నానని గుర్తు ఏమిటో తెలుసా? ఎవరు భక్తిగా ఉన్నాడో వాడిని నేను రక్షించాలి. వాడే రక్షణ పొందకపోతే కొన్ని వేల మందిలో ఆ నమ్మకం పోతుంది. ఏమంటే ఆయనకే రక్షణ లేదు కదా, ఇంకా మనకేం రక్షణ అని. అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా తీసుకోవాలి. రక్షణ అంటే అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్ఞానము స్థాయిలోకి భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆయన అందడిహ. ఇప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడంటే కష్టం వస్తుంది, చాలా కష్టం ఆయనకు వస్తే ఆయన కష్టానికి సాక్షి, సుఖానికి సాక్షి. ఇప్పుడు ఆయనకి కష్టమేం లేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఆ కష్టం తీయవలసిన అవసరం ఏం లేదు. ఇది కష్టం అని అనుకుంటున్న భక్తుడికి కష్టం తీస్తాడు. కష్టం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది? రెండూ లేవు, ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. లోపల ఉన్న ఆత్మకి కష్టము లేదు సుఖము లేదన్న స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇంకా ఈశ్వరుడి రక్షణ కష్టం తీయడం సుఖం తీయడం అనేవి ఉండదు. తాను సాక్షిగా ఉంటాడు. ఇది చాలా గొప్ప స్థితి, ఇది చేరవలసిన స్థితి. ఈ స్థితిని చేరిన వాడిని జ్ఞాని అని పిలుస్తుంది. ఆప్తకాముడు అని ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మమునందు ఆప్తకాముడు అని ఒక మాట మాట్లాడతారు. వారు ఆప్తకాములండి అంటారు. వారు ఆప్తకాములండి అంటే కోరిక తీరిన వారు అని అనకూడదు. ఆప్తకాముడు అంటే అందరిలా జీవితాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేసరికి సుఖదుఖముల రెండింటికి సాక్షిగా ఉంటూ దేని గురించి బెంగ లేకుండా తాను ఆత్మ వస్తువుగా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడు ఆప్తకాముడు, మహాజ్ఞాని. ఒక భగవాన్ రమణులు, ఒక రామకృష్ణ పరమహంస, అటువంటి వారు ఆ కోవలోకి వస్తారు. ఒక చంద్రశేఖర పరమాచార్య, అటువంటి మహాపురుషులు. ఇప్పుడు ఈ భక్తి చిత్ర విచిత్రమైన విషయాల్ని తీసుకొస్తుంది సృష్టిలో. మనం ఊహించడానికి కూడా అలవి ఉండదు. ఇలా ఉంటుందా అండి అని మనం ముక్కున వేలేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ముక్కున వేలేసుకునేవన్నీ ఇలాంటి ఈ లోపల జరుగుతున్నాయో ఏమిటో అసలు ఆశ్చర్యం. గతసారోసారి ముక్కున వేలేసుకోవాలన్నాను, కిరాతార్జునీయం ఇందులోకి వచ్చింది. అందుకని మనం ఊహకు కూడా అందవు అనుకున్న విషయాలు భక్తి చేత సాధింపబడుతుంటాయి. దీనివలన మనకి పూనిక కలుగుతుంది ఈశ్వరుడి యందు. ఇది ప్రథమ ప్రయోజనం. ఈ పూనిక మెల్లమెల్లగా పైకి ఎక్కిస్తుంది. మీరు చూడండి, ఒక పాదు యొక్క జీవితం, అది పాదు బాగా ఫలవంతం అవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే కేవలం పాదు పుట్టడంతో మొదలు కాదు. ఆ పాదు అల్లుకోవడానికి ఒక దృఢమైనటువంటి పందిరి కావాలి. ఒక పందిరి దొరికిందనుకోండి అంటే ఆ పాదు ఇంకా చూసుకోక్కర్లేదు. ఆ పందిరంతా అల్లుకోవడమే దాని ప్రయోజనం. ఆ అల్లేసుకున్నప్పుడు
ఆ పాదుని ఇలా చిందరవందర చెయ్యక్కర్లేదు. గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా ఆ పందిరి కట్టగలిగినటువంటి నేర్పరితనం యజమానికి ఉంటే, రైతుకు ఉంటే, పందిరి మీద ఆకుని మీరు ఇలా ముట్టుకోకర్లా. పందిరి పైన పాకుతుంది, కాయలు చక్క కిందకి వేలాడుతుంటాయి. అసలు చూడగానే పందిరి ఎంత అందంగా ఉంటుందో, కాయ కావలసిన వాడు కాయని తుంపుతాడు తప్ప పందిరిని ముట్టుకోడు. మీకేం కనపడుతుందో తెలుసా అండి? అటువంటి పందిరిలో 3 కనపడతాయి. ఒకటి, అలా పాకినటువంటి పాదు యొక్క మొదలు, అది గట్టి పడిపోయినటువంటి మొదలొక్కటే కనపడుతుంది. బాగా అల్లుకోవడం చేత మీరు ఆ పందిరి కిందకెళ్ళి నిలబడితే పైకి చూసినప్పుడు వెలుతురు కనపడకుండుట, అంత గట్టిగా అల్లుకుంటుంది. మూడవది, ఆ పందిరి కాయల మధ్యలో ఉన్న గళ్ళల్లోంచి కిందకి దిగుట. ఆ పందిరిలో ఎక్కడ ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు పీకియాలి పందిరిని. ఇప్పుడు ఈ పందిరి ఒక్కసారి అలా వెయ్యగలిగితే ఇంకా పాదు జీవితం అదృష్టమే కదండి. అలా గురువు లోకంలో చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏమి, సదాశివ సమారంభాం అని కదా అంటాం. శంకరుడు గురువుగా ఎక్కడైనా అంటే నా ఉద్దేశ్యం, శంకరుడు మీరు బాగా ఆలోచించవలసిన రీతిలో ఇలా జ్ఞానాన్ని అందించేటట్టుగా పరమ రాక్షసులైన వాళ్ళని చంపకుండా జ్ఞానులుగా మార్చాడా? అలా మారిస్తే అది చమత్కారం కదండి, అసలు చాలా ఆశ్చర్యం కదా. అప్పుడు వాడి జీవితం పందిరైంది. గురువు ఈ పందిరి వెయ్యాలి. గురువు యొక్క లక్షణం ఏంటంటే, పాదు రేపు బాగా కాయాలంటే పందిరి ఒక్కటి జాగ్రత్తగా వేసి తీగని పందిరి మీదకి పెట్టేస్తే, అందించేస్తే చాలు, ఇంకేం లేదు. ఏం చేయాలంటే రోజు మొదట్లో చెంబుడు నీళ్ళు వస్తుండాలి. అలా అవతల వారి మనస్సు ఈశ్వరుణ్ణి అల్లుకునేటందుకు వీలుగా అందమైనటువంటి పందిరిని నిర్మాణం చేయాలి. ఈ పందిరి ఈశ్వరుడి పట్ల ఆభిముఖ్యము, ఇది సత్యమే, ఇది మనం వినాలి, ఇది తెలుసుకోవాలి, ఇది ఆచరించాలి అనేటటువంటి బుద్ధి భక్తుని యందు కలిగేటట్టుగా ముందు గురువు నడవాలి. గురువుకు ఆ నడువడి లేదనుకోండి, యజమానే పందిరే లేదనుకోండి, పాది ఏం చేస్తుంది? గురువుకే లేదనుకోండి అటువంటి నడువడి. కేవలం నోటి మాట చెప్తే దానివల్ల ఎవరిని అనుసరిస్తాడు శిష్యుడు? గురువుని అనుసరించడానికి గురువు దగ్గర ఏది? ఆ చాకబుద్ధి. కనుక పందిరి వెయ్యగలగాలి, నీళ్లు మొదట్లో పొయ్యగలగాలి. ఎప్పుడు నీళ్లు పోసినా ఆది వస్తువు ఏదో ఆ ఈశ్వరుడి గురించే మాట్లాడుతుండాలి. ఎటువైపుకి వెళ్ళిపోతుండండి, మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. చూశారా ఈశ్వరుడు అంటుండాలి. అది బాగా బలం అవుతుంది పాదుకి. అంతేగాని మీరు పందిరంతా నీళ్ళు వేయాలి ఏంటంటే, పందిరి బలంగా ఉండడానికి పందిరి మొదట్లో నీళ్లు పోస్తే చాలు. చక్కటి కుదురు కట్టి నీళ్ళు అటు ఇటు పోకుండా రోజు చెంబుడు నీళ్ళు. గురువుగారు తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో రోజు ఈశ్వరుడు యందు పూనిక కలిగేటట్టుగా చక్కగా 4 మాటలు చాలు. ఆ పందిరి కావలసినన్ని ఫలాలను ఇచ్చేస్తుంది. ఈశ్వరుడు అంత గమ్మత్తుగా ప్రవర్తిస్తాడు. సదాశివ సమారంభాం అండంలో రహస్యం. మీరు ఇప్పుడు అవధరించండి. పూర్వకాలంలో భృగువు అనబడేటటువంటి మహర్షి, కవి అని నామాంతరం ఆయనకి. ఆ భృగువుకి ఒక కుమారుడు, ఆయనకి భార్గవుడు అని పేరు. ఇలా కూడా పూర్వకాలంలో ఉండేది, వాళ్ళందరూ భార్గవులే. ఇంకా ఆయన ఆ కుమారుడి పేరు భార్గవుడు. ఆయన తల్లి పేరు ఉషన. చాలా చిత్రంగా ఉంటాయండి. ఆవిడ పేరు ఉషన. భార్య పేరు ఊర్జస్వతి. పౌరాణికంగా ఉండేటటువంటి పేర్లని మీరు తీసుకుని వాటి వెనకాతల ఉండే రహస్యం ఏమిటో, ఆ పేరు ఎందుకు పెట్టారో, ఆవిడ అలా ఎందుకు ప్రవర్తించిందో మీరు విచారణ చేస్తే అబ్బాయి ఎంత మంచి పేరులో అనిపిస్తుంది మీకు. ఈ ఊర్జస్వతి ప్రియవ్రతుని యొక్క కుమార్తె. ఈ ప్రియవ్రతుడెవరు? ఉత్తానపాదుని యొక్క సోదరుడు. మీకు ఇప్పుడు ఉత్తానపాదుడు అనేటప్పటికి ఎవరు గుర్తు రావాలి? ధ్రువుడు జ్ఞాపకం రావాలి. అంటే ఏదో జరగబోతోంది. అంటే వంశంలో ముందు ఎక్కడికి వెడుతోంది? ఇతపూర్వం ఆకాశంలో ఒక గ్రహాలన్నీ తిరగడానికి ఆలవాలమైనటువంటి స్తంభముగా ఎవరు నిలబడ్డారో అటువంటి వాడు పుట్టిన వంశంలోని పిల్ల ఇక్కడికి వచ్చింది.
ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టాడు. ఇది సంస్కార బలాలంటే. ఒక్కొక్క మహాపురుషుడి యొక్క కుమార్తె, ఒక్కొక్క వంశంలోంచి వచ్చిన పిల్ల సుక్షేత్రమవుతుంది. ఆమె ఒక మహాపురుషుడికి జననమివ్వడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడిన క్షేత్రం అయి ఉంటుంది. కనుక కోడల్ని ఇంటికి తెచ్చుకోవడంలో మర్యాద ఎందుకు చూసుకోవాలి, జాగ్రత్త ఎక్కడ చూడాలంటే ఇక్కడే చూడవలసి ఉంటుంది. ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోడల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి. సరే, ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరం ఏం లేదనుకోండి, కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు, హడావిడేం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి. ఊర్జస్వతి భృగువు యొక్క భార్య. ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు. ఈయనకి మళ్ళీ 4 కుమారులు కలిగారు ఆ భార్గవునకు. వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు, అమర్కుడు రెండో ఆయన పేరు, త్వాష్ట్రుడు ఒక ఆయన పేరు. ఈ మొదటి ఇద్దరి పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? చండు, అమర్కుడు. వీళ్ళిద్దరే రాక్షస జాతికి అంతటికీ గురువులు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడికి పాఠాలు నేర్పిన రాక్షస గురువులు చండు, అమర్కుడు. కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి. చండామర్కుల ఇద్దరు కూడా ఎవరి కొడుకులు? శుక్రాచార్యులు వారి కొడుకులు. ఈయనకి మరి శుక్రుడు అన్న పేరు ఎలా వచ్చింది? భార్గవుడు కదా, అంటే బిరుదునామం అయి ఉండాలి. అసలు పేరుని బిరుదునామం కప్పేసింది. అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు విచారణ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చండు, అమర్కుడు, త్వాష్ట్రుడు, ధరాత్రుడు 4 కుమారులు పుట్టారు. ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి. ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక. మీరు ఇతపూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు. ఎవడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు? అయ్యా నీ చచ్చిపోకూడదంటారు. నీ చచ్చిపోకూడదంటే వాడి ఉద్దేశం ఏమిటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు, శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు అలా కుదరదు, ఇంకో మాట చెప్పండి అంటారు. అంటే వాడు ఏదో పెద్ద లిస్టు చెప్తాడు. చెప్తే బ్రహ్మగారు అంటారు తథాస్తు అంటారు. వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు. తీసుకుని సంహరించేస్తాడు. ఇది అడిగిన వాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు మొదటి కన్ను ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు, చేస్తుంటాడు. ఇంతే కథ, ఎక్కడికి వెళ్ళినా అంతే. కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు. ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు. వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు, ఇంకా మేము పుట్టకూడదు. ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి? శరీరం పుచ్చుకోకూడదు. శరీరం పుచ్చుకోకూడదంటే వాళ్ళు ఏమవ్వాలి? మోక్షం పొందాలి, అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి. వాళ్ళంటారు మాకు మళ్ళీ పుట్టుకొద్దంటారు. వీళ్ళంటారు మేము సావకూడదంటారు. సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు, పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతూ ఉంటారు కదండి. నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకకి అతీతంగానే వెళ్ళిపోతాడు. అది విచిత్రం. శంకరాచార్యులు వారు అలాగే అడిగారు. అయితే అది ఇంకా పెద్ద స్థాయి అలా అడగడం. అసలు నిజంగా మీరు ఆ స్థాయిల గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ 2 కోవలకి చెందడి భార్గవుడు. ఈయనన్నాడు అసలు చావన్నదొకటి లోకంలో ఉంది కదా, శరీరాలు చచ్చిపోతుంటాయి కదా, ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు. ఇది ఎంత చిత్రమైన కోరికండి. డాక్టర్ చదివే వాళ్ళు కూడా చచ్చిపోకుండా ఉంచేయడం కోసం మేము చదువుతున్నామని చెప్పరు. దేనికి చదువుకుంటారు అంటే అలా ఉంచితే డాక్టర్లు చచ్చిపోతున్నారు కదండి, అది మరీ దారుణం కదా. అలా డాక్టర్లు మాత్రం చావకుండా ఉంచగలరు ఏమిటి? చావకుండా చావు వచ్చే లోపల వచ్చే బాధ పెట్టే రోగాల్ని ఈశ్వర స్వరూపంతో తగ్గించేసి బాధ తగ్గిస్తారు. బాధ తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడైతే ఆ ఈశ్వర రూపంలో వైద్యుడున్నాడు. కాబట్టి వైద్యో నారాయణో హరి ప్రథమో దైవ్యో భిషక్. ఈయన చిత్రమైన కోరికోటి వచ్చింది ఈయనకి. ఇలా చచ్చిపోయిన వాడిని నేను వెంటనే ఓ మంత్రం వేయగానే వాడు బతకాలి.
ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నట్టు లోకంలో? ఆయన ఓ ప్రతి సృష్టి చేస్తూ ఉంటాడు. ఆయన సృష్టి క్రమంలో బ్రహ్మగారు ఇన్నేళ్ళు బతకాలి అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ తర్వాత చచ్చిపోవాలని. బ్రహ్మగారు రాసిన రాతని తిరగరాస్తాడనమాట ఈయన. ఇప్పుడు నేను ఆ స్థాయికి ఎదగాలి. నాకు మృత సంజీవని అంటే చచ్చిపోయిన శరీరాన్ని మళ్ళీ పుట్టించాలి నేను. ఎలా? మళ్ళీ ఇంకో శరీరంతో పుడితే బ్రహ్మగారి గొప్పతనం. అలా కాదు, ఏ శరీరంతో చచ్చిపోయాడో అక్కడ మళ్ళీ వాడు పుట్టియాలి. మళ్ళీ అదే శరీరంతో, అంతే వయస్సులో, అంతే ముడతలు పడిన శరీరంతో, అంత బలంతో వాడు చచ్చిపోతే మళ్ళీ అంత బలంతో వాడు పుట్టియాలి. అలా నేను చెయ్యగలనా? ఇప్పుడు ఈ కోరిక పుడితే ఆయన ఆలోచించాడు, నాకు ఈ కోరిక ఎవరు తీరుస్తారు? ఈ కోరిక తీర్చడానికి సృష్టికర్తగా ఉన్నవాడు, స్థితికర్తగా ఉన్నవాడు, ప్రళయకర్తగా ఉన్నవాడు వాడు బ్రహ్మము. వాడు కదా సృష్టి చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు, లయం చేసేస్తున్నాడు, మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. వాడు మళ్ళీ ఇంకో రూపంలో సృష్టిస్తున్నాడు ఇదే జీవుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహంతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి. ఎలా పడిపోయిన వాడిని అలాగే మళ్ళీ పుట్టించగలగాలి, బతికించగలగాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి చేసేవాడు ఎవడో వాడి దగ్గర నుంచే రావాలి. వాడు తొందరగా ఎక్కడ తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు? కాశీ పట్టణంలో తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు, అక్కడే ఉంటాడు కాబట్టి నేను అక్కడికి వెడతానన్నాడు. వెళ్ళి ఇప్పుడు ఈయన కాశీపట్టణం వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు మొదలుపెట్టాడో శంకరుడికి తెలుసా తెలియదా? తెలుసు ఖచ్చితంగా. ఎటువంటి తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు? రాక్షసపరమైనటువంటి తపస్సు ఆయన చేయలేదండి. కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు ఆయన. ప్రతిష్ఠ చేసి దానికి ప్రతిరోజు 1000 మార్లు అభిషేకం చేసేవాడు. ఒకరోజు సూర్యాస్తమయం నుంచి మరునాడు సూర్యాస్తమయం వరకు, సూర్యోదయం వరకు, సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు. ఎందుకని? ఈశ్వరుడికి షట్కాల పూజ ఉంది శివార్చనలో. కాబట్టి ఆయన సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపల ఒక 1000 మార్లు అభిషేకం చేసేవాడు. అందులో తప్పకుండా ఆయన 3 వాడేవాడు. ఇదే అభిషేకానికి ఉన్న గొప్పతనం. మొదటిది పంచామృతములను వాడాడు. ఆ పంచామృతముల యొక్క శక్తే వేరండి అసలు. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు పంచామృతములు అభిషేకము అని ఒక ఉపన్యాసం చెప్తాను. పంచామృతాలు వాడాడు. 2 శుద్ధ జలం వాడాడు. ఎందుకని? పంచామృతాలు వాడాడు అంటే శుద్ధ జలం వాడాడు అని అర్థం. అభిషేకం చేసేటప్పుడు ఒక పదార్థాన్ని వాడి రెండో పదార్థాన్ని శివలింగం మీద వెంటనే పోస్తే అది అపచారం. ఒక పదార్థాన్ని పోస్తే మళ్ళీ శుద్ధ జలం పోయాలి, పోసి రెండో పదార్థం పోయాలి. పాలు పోసేసి, పెరుగు పోసేసి, తేనె పోసేసి అలా అభిషేకం చేయకూడదు. పాలు పోస్తే నీళ్లు పోయాలి. అందుకే శుద్ధ జలంతో ఒక పాత్ర పక్కన పెట్టుకోవాలి, ఒక పెద్ద బిందె, దాని దగ్గర ఒక చెంబు పెట్టుకుని పాలు పోసి నీళ్లు పోయాలి. అందుకే కదా నిన్న పొద్దున్న అభిషేకం చేసేటప్పుడు ప్రతి పదార్థానికి మళ్ళీ శుద్ధ జలంతో చేశాను. కాబట్టి అలా మార్చి చేస్తారు. కాబట్టి ఇప్పుడు పంచామృతములతో అభిషేకం అంటే మధ్యలో తప్పకుండా ఏది వాడబడింది? శుద్ధ జలం వాడబడింది. దానితో పాటు ఈశ్వరుడు చాలా తొందరగా ప్రీతిపాత్రుడై 10 మందిని బతికించేటట్టుగా, అంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే గంధోదకంతో అభిషేకం చేయాలి. అందుకని గంధోదకాన్ని వాడాడు. ఎందుకు వాడాలి? 10 మంది చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించాలనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళందరూ తనకి బిడ్డల పట్ల మళ్ళీ పుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఇంత శక్తి కావాలి కాబట్టి గంధోదకం వాడాడు. ఎంత గమ్మత్తో చూడండి, ఇంత శాస్త్రీయమైన అభిషేకం చేశాడు. దీనికి ఆయనకి ఇంకొక వేరే వ్యాపకం లేదు. ఏమిటో తెలుసా అండి? ఈ 1000. మీరు ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని కనిపెట్టండి. ఇలా చేసేటప్పుడు భార్గవుడు పరమశివుణ్ణి అభిషేకానంతరం అర్చన చెయ్యాలి. మళ్ళీ లఘువుగానైనా సరే పొడిగా తుడిచేసి వస్త్రం కట్టి అభిషేకం చెయ్యాలి, అర్చన చెయ్యాలి. ఈ అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు. ఇందులో నేను మీకు చెప్తాను, మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చేయము. కారణమేమి? మనకి పౌరాణిక జ్ఞానము లేకపోవటే.
మనకి తెలీదు, ఎంతసేపు పళ్ళరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా ప్రీతిపాత్రుడవుతాడని మనకి తెలియదు. ఇప్పుడు వినండి ఆ జాబితా. సంపంగి పూలు చేస్తామనుకోండి, పోని ఉమ్మెత్త పూలు తక్కువ, గన్నీరు పూలు వాడుతుంటారు, తామర వాడతాం, కొండగోగు తక్కువ, జాజి వాడతాం, కడిమి పువ్వు దొరకడం కూడా చాలా కష్టం. కడిమి పువ్వు సాధారణంగా వాడడం. అలాగే పొగడ పువ్వు వాడుతూ ఉంటారు, కలువ పువ్వు వాడుతూ ఉంటారు, మల్లె పువ్వు వాడతారు, కమలములు వాడతారు, సురపొన్న పూలు అక్కడక్కడ వాడతారు, దర్భాగ్రములు. ఇవాళ మేము అభిషేకం చేస్తున్నామండి, అభిషేకం తర్వాత అర్చన చేయడానికి దర్భాగ్రములు సిద్ధం చేసుకున్నాము అన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారో నాకు చూపించండి. శివాభిషేకం చేసిన తరువాత కొత్త దర్భలు తీసుకొచ్చి వాటి తలుక చివుర్లు తుంపి ఒక ఆకులో వేసుకొని చక్కగా శివనామాలు చెప్తూ ఆ దర్భాగ్రములతో పూజ చేయాలి శంకరుడికి. ఎందుకు చెప్పండి అలా పూజ చేయడం? దాని వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఒక మంత్రం చెప్తుంటారు. ఆ మంత్రం చెప్పినప్పుడు గడ్డిపరకని అలా ముట్టుకుంటే, గడ్డిపరక అంటే దర్భ, ఆ దర్భని ఇలా ముట్టుకుంటే సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే సీతమ్మ తల్లి రావణాసురుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరకని పెట్టడానికి కారణం అదే. పరపురుషుడు కామంతో చూస్తున్నవాడు రాక్షసుడు భర్త పక్కన లేనప్పుడు ఆయనతో మాట్లాడుతోంది కాబట్టి ఆ పాపం పోవడం కోసమని గడ్డిపరక పెట్టి మాట్లాడేది ఆవిడ. కాబట్టి దర్భాగ్రములు, మామిడి చిగుళ్ళు తీసుకొచ్చి శివలింగానికి పూజ చేయాలి. మామిడి చిగుళ్ళతో పూజ చేసామండి. నాకు తెలిసి సభలో నాకు తెలిసి ఉండొచ్చు మహాత్ములు, కానీ చాలా మార్లు దగ్గరగా ఇప్పటికే 100 మాటలు 200 మాటలు దాటిపోయిందేమో నాకు తెలిసి లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు. వెంకయ్యమ్మ గారు ఈ సభలో ఉన్నారా? దుర్వాంకురం అంటే దర్భల యొక్క చివుళ్ళు, దర్భలంత పెరిగిన వాటిని తెచ్చుకోలేకపోతే చక్కగా ఏ మలమూత్రములు విసర్జింపబడని చోట పెరిగినటువంటి గడ్డి యొక్క చివుర్లు లేదా గడ్డి, మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదండి, అటువంటి దుర్వాంకురములు. ఎలా ఉండేవాడు అలా ఉంటేనే లోకానికి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదం తెచ్చిందో ఓసారి చేతులు తీసి చూడన్నారు. ఆవిడ చేతులు తీసేటప్పటికి ఏమైందో తెలుసా అండి? సూర్య చంద్రౌచ నేత్రే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం. సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము 3 కన్నులై ఉన్నాయి. ఇవి 3 శక్తి స్వరూపంతో అమ్మవారు పరాచికానికి మోస్తే సమస్త బ్రహ్మాండములు చీకటైపోయాయి. అన్ని ప్రాణులలో వేడి తగ్గిపోయింది, అంటే లయమైపోయే స్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇది జరగకూడని ప్రళయ ప్రకృతి. ఇంత చీకటి ఒక భయంకరమైనటువంటి లయకార స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం. ఇది ఎవ్వరు ఊహించనిది. ఈ కొట్టుమిట్టాడిపోతున్న స్థితిలో సమస్త బ్రహ్మాండములు చీకటిని పొంది అమ్మవారిలా చేతులు తీయగానే మళ్ళీ వెంటనే ప్రకాశించాయి. ఈలోగా హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపాన్ని పొందేసి శివచేష్టితముగా అంధకారం వలన పుట్టినవాడు కాబట్టి కళ్ళు లేకుండా నల్లటి పిల్లాడోడు పుట్టి ఏడుపు మొదలెట్టాడు. ఏడుపు మొదలుపెట్టి వాడు పర్వత సదృశ్యుడై అలా పెరిగిపోయి ఆకాశం అంత అయిపోయి కనపడ్డ వాటిని తీసి నోట్లో పడేసుకుంటాడు. వీడెవరండో అంటే అమ్మవారు, నీ కొడుకే అన్నారు. అయ్య బాబోయ్ వీడు నా కొడుకేమిటండి అంది. నువ్వు కళ్ళు ముయ్యడం వల్ల పుట్టాడు కనుక వాడు నీకు నాకు కొడుకే. మనం ఎవరం? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఇప్పుడు వాడిని చంపేయడమో ఏదో చేయడానికి వీల్లేదు. ఏం చేయాలి? కాపాడాలి. కాబట్టి వాడిని పిలిచి, ఒరే నువ్వు అలా తినీకు మనుషుల్ని వాళ్ళని, అడవిలో తిరుగుతుండు అని అరణ్యానికి పంపించేశారు. ఈలోగా
హిరణ్యకశిపులు మీకు తెలుసున్న వాళ్ళే. భగవంతుడు నేను ఎంచుకోకుండానే ఆయన వరుసక్రమాన్ని నిర్ణయించేశాడు. దీని తరువాత నువ్వు ఇది చెప్తే శ్రోతలకి తేలిగ్గా అర్థమైపోతుందని. మీరు భాగవతంలో హిరణ్యకశిపుల గురించి విన్నారు. హిరణ్యాక్షుడికి కొడుకులు లేకుండానే హిరణ్యకశిపుడికి కొడుకులు కలిగారు. వీడికి బాధ కలిగి కొడుకులు పుట్టట్లేదని శంకరుడు గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. వాడబ్బో చాలా ధర్మం చెప్పాడు. ఇప్పుడు ఎన్నున్నా ఓ కొడుకు ఉండాలి కదండి, ఆ కొడుకు లేకపోతే సంతానం లేకపోతే తృప్తి ఉండదు కదా, నాకు ఓ కొడుకుని ఇప్పించండి అన్నాడు. నీకు సరిపోయే కొడుకోడు పుట్టి పెరుగుతున్నాడు రోయ్, వాడు నా కొడుకే అనుకోవచ్చు, కాబట్టి నువ్వు వాడిని తీసుకెళ్ళి పెంచుకో. దత్తత ఇచ్చేశాడు. వాడు వీడిని తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శివుడి కొడుకు కదా అని. ఎవరు వాడు? అంధకుడు, అంధకాసురుడు అయ్యాడు. వాడెందుకు సంతోషించాడు? ఋషులకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళరు, ఇలాంటి వాడికి ఇస్తే అలాంటి వాడు బాగా కావాలి. అబ్బా భలే ఉన్నాడు రా, అంత ఎత్తు పెరిగిపోతున్నాడు, అన్నీ తినేస్తున్నాడు, ఇలాంటి కొడుకే ఉండాలి నాకని వాడు తీసుకెళ్ళాడు. పెంచుతున్నాడు. కానీ ఈలోగా తండ్రి అనుకోకుండా చచ్చిపోయాడు. అనుకోలేదు, ఆదివరాహమూర్తి వచ్చి వాడిని చంపవతల పారేశారు హిరణ్యాక్షం. పాపం వీడికి కళ్ళు లేవు, అంధుడు వీడు, అంధకాసురుడు. వాడి పేరే అంధకాసురుడు. 2 కళ్ళు లేవు, ఏమీ కనపడదు వాడికి, తినేస్తాడంతే వాడు తడుముకుని. కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడానికి కుదరదు అన్నారు దాయాదులు. నాకు కన్ను లేదనే కదా మీరు రాజ్యం ఇవ్వనంటున్నారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కన్ను తెచ్చుకుంటానన్నాడు వాడు. అని వాడు వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలెడితే తపస్సే. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలరా నాయనా నీకని అడిగారు. అడిగితే వాడెంత చిత్రమైన వాడో చూడండి, నాకు 2 కావాలన్నాడు. ఏమిటి 2 అన్నారు ఆయన. నాకు కళ్ళు లేవు, రాజ్యం ఇవ్వాలంటున్నారు, నాకు కన్ను ఈ లోకాన్ని చూడ్డానికి అన్నాడు. ఇస్తున్నాను అన్నాడు. రెండోది ఏమిటి అన్నాడు. నాకు పుట్టుకతోనే గొప్ప బలం ఉంది, లోకాన్ని పీడించగలిగిన బలం. ఆ బలంతో నేను లోకాలన్నింటినీ గెలవాలి ఈ కంటితో చూస్తూ. కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు ఇంకా అంటే బ్రహ్మగారు అన్నారు, ఇది ఒకటి కుదరదు, నా జ్యూరిస్డిక్షన్లో లేదు, నీ ముందు ఇంతగా ఇలా చాలామంది అడిగారు, ఇంకో మాట చెప్పు, నువ్వే చెప్పు ఎవరి చేతిలో చచ్చిపోతావు అన్నాడు. అంటే వాడు కాసేపు ఆలోచించి వాడు అన్నాడు, అయితే నేను అడుగుతాను, బాగా వినండి. ఉత్తమ జాతి, మధ్యమ జాతి, కనిష్ట జాతి స్త్రీల యందు ఉండేటటువంటి లక్షణములు అన్నీ కూడా ఏ తల్లి నుండి ప్రసరిస్తున్నాయో, ఏ తల్లి భూతకాలమునందు, భవిష్యత్ కాలమునందు, వర్తమాన కాలమునందు, ఈ కాలములకు ముందు కాలములకు వెనక కూడా ఉంటుందో, ఏ తల్లి మహాసౌందర్య రాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువో, ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలన్నాడు వాడు. అంటే వాడి అసలు అలాంటి కోరికే కోరకూడదు కదండి. అదేం వెర్రి కోరిక. కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుంటారు తెలిసో తెలియకో. మీరు చూడండి, లోకంలో ఒక పొరపాటు మాట ఒకటి ఉంటుంది. ఏంటంటే, నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగారు అనుకోండి, మా అమ్మలాంటి భార్య కావాలంటారు. నేను విన్నాను కొంతమంది దగ్గర. ఇది అంధక ప్రవృత్తి. అసలు అలా ఉపమానాలు వేయకూడదు. మా అమ్మగారు లాంటి పెళ్ళం కావాలంటే నాకు అనకూడదు. నువ్వు పొగుడుతున్నాను అనుకుంటున్నావు, అసలు ఆ భావన రాకూడదు. భార్య యందు భావన వేరు, నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. తల్లి యందు భావన వేరు. రెండిటిని పోల్చకూడదు, తల్లిని భార్యని. మీరు చక్కగా వినయ విధేయతలతో మా నాన్నగారిని మా అమ్మగారు ఎలా అనువర్తిస్తుంటారో అనువర్తించుట యందు అటువంటి వినయ బుద్ధి కలిగినటువంటి భార్యని మా అమ్మ తప్పకుండా నిర్ణయించగలదు, మా నాన్నగారు. అందుచేత మా అమ్మ నాన్నగారులు నిర్ణయించిన పిల్ల నాకు భార్య అవ్వాలనాలి. ఇక మా అమ్మ లాంటి భార్య రావాలనకూడదు. ఉపమానమునందు దోషం ఉంటుంది. ఇప్పుడు వాడు తెలిసో తెలియకో ఈ మాట అన్నాడు. ఇప్పుడు వాడికి ఎవరు తల్లి? అమ్మవారే తల్లి వాడికి. శంకరుడు చెప్పేశాడు కదా. ఇప్పుడు అంటే వాడు ఏం కోరుకున్నాడు? తన తల్లి యందు తనకు మోహం పుట్టాలని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఒకనొకనాడు వీడి భటులు వెళ్ళారు. మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారాలు చేస్తుంది. ఆవిడ్ని చూశారు, ఆయన్ని చూశారు. ఈ తపస్సు చేసుకునేవాడికి ఇంత అందమైన భార్య ఎందుకు, మనకు అంధకాసురుడికి అయితే బాగుంటుందని వాడికి చెప్పారు. వాడు కబురు చేశాడు, నీ భార్యను నాకు ఇచ్చి నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తానన్నాడు. శివుడు అన్నాడు,
నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతిలో నేను చచ్చిపోలేను. ఇలా కనపడుతున్నానని అలా అనుకుంటున్నావేమో, నేను యుద్ధానికి వస్తే చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి అబ్బాయి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడరాదు. వాడికి ఇది అర్థం కాలేదు. అర్థం కాకపోతే శంకరుడు అప్పుడు తపస్సులో ఉన్నాడు. ఆయనకి తెలుసు వీడి యందు ఈ లక్షణము బాగా గట్టి పడాలి, గట్టి పడితే వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, ఏమిటి అల్లరంతాను నీ కోసం వాళ్ళు వస్తూ ఉండడం ఏమిటి, వాళ్ళేమో నిన్ను భారీగా పొందాలనుకోవడం ఏమిటి, నన్ను అడుగుతుండడం ఏమిటి, నేను ఇక్కడ కూర్చోవాలంటే తపస్సు పాడైపోతుంది, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోయి 1000 ఏళ్ళు తపస్సు చేసుకుంటాను, నీ పాటలేవో నువ్వు పడనని వెళ్ళిపోయాడు. అంటే భార్యను వదిలేశాడని మీరు అనుకుంటున్నారా? కాదు. ఆయనకి తెలుసు వాడి పాపం పండడానికి తను మధ్యలో ఉండకుండా చూపు వాడు చూసి వాడు చచ్చిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ అంధకాసురుడు అమ్మవారి కోసం అని చెప్పి యుద్ధం మొదలెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం, రాక్షసులందరూ వాళ్ళ పక్షం. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి సుమా. యుద్ధం జరిగింది, 1000 ఏళ్ళు అయిపోయింది. యుద్ధంలో అయిపోతే శంకరుడు తిరిగి వచ్చాడు. ఏమి ఇంకా అవలేదా, ఈ గొడవ తేలలేదా, ఇంకా వాడేం అయిపోలేదా అన్నాడు. ఇంకా అవలేదు, అవుతోంది గొడవ, యుద్ధం జరుగుతోంది మా మధ్య అన్నాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. విఘసుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు నందీశ్వరుడి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మగారి వరకు దేవతలందరినీ మింగేశాడు. వాడు నోట్లో పడేసుకుని. ఇప్పుడు వాళ్ళందరూ వాడి కడుపులోకి వెళ్ళిపోయారు. ఏడి నందీశ్వరుడు అని అడిగాడు ఆయన. మింగేశాడు విఘసుడు అన్నాడు. ఇలాంటి రాక్షసులు కూడా ఉన్నారన్నమాటని శంకరుడు తన త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే దేవతలందరూ మళ్ళీ నోట్లోంచి బయటపడ్డారు. బయటపడి మళ్ళీ వాళ్ళు శంకరుడి పక్షానికి వచ్చి యుద్ధం మొదలెట్టారు. ఇలా యుద్ధం మొదలు పెడితే వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, కానీ ఒక్కటే ఇబ్బంది వచ్చింది. శంకరుడు దేవతా సైన్యము పొడుస్తూ ఉండడం, చంపుతూ ఉండడం. అబ్బే ఆయన ఇచ్చిన వరంతోనే ఈ పని చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచించి నేను రాక్షసులకు గురువును కదా, చేయకపోతే బాగుండదని ఈ శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవని మంత్రం వేస్తూ ఉండడం. ఇందువల్ల